ఓ మై గాడ్ ఇంగ్లీష్ ఐ కాంట్. సర్లే ఒక్క వస్తుంది, నీకు కూడా వస్తుందా? ఇదిగోవే కాఫీ. థ్యాంక్స్ అమ్మా. ఇగో అమ్మా నువ్వు అడిగిన ఎగ్స్. ఏంటి ఎగ్స్ తెమ్మంటే ఆమ్లెట్స్ తెచ్చావు? మా నేను తీసుకున్నప్పుడు ఎగ్సే అమ్మా, కానీ బయట ఎండలు 50 degrees ఉంది, దానికే ఆమ్లెట్లు అయిపోయాయి. భయపడవు కదమ్మా. మా అమ్మ ఏమో బట్టలు తీసుకురమ్మంది, చూద్దాం. ఎండొకటి. వెళ్తున్నావా? వెళ్తున్నా అమ్మా. ఇంకా లాభం లేదు. 1 2 3 జై బాహుబలి. ఏంటే రోజు 10 దాటితే గాని పక్క దిగవు, ఈ రోజేంటి పెందల కాడ లేచావు? బా నేను లేవ్వలేదమ్మా, ఆ సూరిగాడే కిటికీలో నుండి వచ్చి లేపాడు. ఏంటి సూరిగాడు కిటికీలో నుంచి వచ్చి లేపాడా? ఉమ్, ఎవడేవాడు? బాయ్ ఫ్రెండా? ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది? ఇంటి దాకా వచ్చి లేపుతున్నాడంటే మ్యాటర్ చాలా దూరం వచ్చింది. అమ్మా సూర్యుడంటే ఫ్రెండో బాయ్ ఫ్రెండో కాదమ్మా, సూర్యుడమ్మా. నువ్వు కిటికీ బాగా తెరిచించావు కదా, డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చి డిస్టర్బ్ చేశాడు. ఓ దట్టా, ఐ థింక్ వాటు. అమ్మా కాఫీ. సరే రెడీ అవు, తీసుకొస్తా. నువ్వు పక్కకు పో. ఓ మై గాడ్ ఇంగ్లీష్ ఐ కాంట్. సర్లే ఒక్క వస్తుంది, నీకు కూడా వస్తుందా? ఇదిగోవే కాఫీ. థ్యాంక్స్ అమ్మా. అమ్మా ఇదేమైనా వింటరా వేడివేడి కాఫీ తాగడానికి? సమ్మర్ అమ్మా, కొంచెం చల్లగా తీసుకురా. యు మీన్ కోల్డ్ కాఫీ? యా ఎగ్జాక్ట్లీ. సరే తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఓకేనా? సరే అమ్మా. ఇదిగోవే. చాలా బాగుందమ్మా కోల్డ్ కాఫీ. ఎప్పుడు నేర్చుకున్నావు? నేనేం నేర్చుకోలేదే, ఇందాక నీకు ఇచ్చిందానే 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ నీకే తెచ్చిచ్చా. మా అమ్మ టాలెంటెడ్. మనం కూడా రీల్స్ చేసి పెద్ద ఫేమస్ అయిపోదాం. ఒసేయ్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొనిరా. కూర్చో అమ్మా. అమ్మా నాన్నేమన్నా ఏసీ కార్ కొంటున్నాడమ్మా? లేదే, ఎందుకు? మరి నేను బయటకి వెళ్ళాలి. చూసావు ఎండలు బయట ఎలా ఉన్నాయో? ఇప్పుడు నేను కూరగాయల కోసం కాలు బయట పెట్టాను అనుకో, సగం గణేశంలో తిరిగి వస్తా. మరి ఇప్పుడు వంట చేయడానికి కూరగాయలు ఎలానే? ఇలాంటప్పుడే అమ్మా స్మార్ట్ గా ఆలోచించాలి. నీకు అన్ని తెలివితేటలు ఆడసొచ్చాయే. అమ్మా నువ్వు నా గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నీ గురించి ఆలోచించడమే ఎక్కువ నా ఫీలింగ్, మళ్ళీ అందులో తక్కువ ఆలోచించడం అంట. అది కాదు. సొల్లాపి సొల్యూషన్ చెప్పు. అదే అమ్మా, ఇన్స్టా మార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాం అనుకో, 10 నిమిషాలు ఇంటికి వచ్చి మరీ ఇస్తారు. వెదర్ని బట్టి మనం వర్కింగ్ స్టైల్ మార్చాలి. చెప్పు ఏం కావాలో ఆర్డర్ పెడతా. కేజీ టమాటోస్, కేజీ ఆనియన్, ఒక కొత్తిమీర కట్ట, ఒక కరివేపాకు కట్ట. ఓకే ఆర్డర్ పెట్టేసా. నువ్వు రిలాక్స్ గా రీల్స్ చూస్తూ రెస్ట్ తీసుకో. 10 నిమిషాలు వచ్చి కాలింగ్ బెల్ కొడతాడు. 10 నిమిషాల్లో రాకపోవాలి, నీ సంగతి చూస్తా. వస్తాడులే ఏంటప్పుడు. బృందా, బృందా, 10 నిమిషాల్లో కూరగాయలు వస్తాయన్నావు, ఏవే? 10 నిమిషాలు ఇంకా రాలేదా? ఒక్క నిమిషం అమ్మ, ఫోన్. అమ్మో కాల్ చేసి. సారీ అమ్మా, ఫోన్ సైలెంట్ లో ఉంది. మనం కాల్ లిఫ్ట్ చేయలేదని వాడు ఆర్డర్ క్యాన్సిల్ చేసేసాడమ్మా. డిగ్రీ ఫెయిల్ అయిన నువ్వు స్మార్ట్ వర్క్ గురించి చెప్పినప్పుడే నాకు డౌట్ రావాల్సింది. తప్పు నీది కాదే, నాది. వంటేం చేయమంటావు? అమ్మా నువ్వు కోపడకు, కంగారు అస్సలు పడకు. నువ్వు రీల్స్ చూస్తుండు. సారీ ఇప్పటిదాకా రీల్సే చూసావు కదా, యూట్యూబ్ లో షార్ట్స్ చూస్తుండు. షార్ట్ గ్యాప్ లో వెళ్ళి తీసుకొస్తా. అమ్మో ఒసేయ్ ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, ఎగ్స్ అయినా తీసుకురా, ఫ్రై చేసి పెడతా. ఇగో అమ్మా నువ్వు అడిగిన ఎగ్స్. ఏంటి ఎగ్స్ తెమ్మంటే ఆమ్లెట్స్ తెచ్చావు? మా నేను తీసుకున్నప్పుడు ఎగ్సే అమ్మా, కానీ బయట ఎండలు 50 degrees ఉంది, దానికే ఆమ్లెట్లు అయిపోయాయి.
అయితే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి నేను? కొంచెం ఉప్పు కారం వేసి తీసుకునిరా, ఇద్దరం కలిసి తిందాం. ఏ పని సకంగా చేయవు కదా. పోమా. ఇంత చావుకొచ్చింది. ఎక్కడ పెట్టాను నేను? ఓ! భయపడవు కదమ్మా. చెప్తా దీని సంగతి. అదేంటమ్మా అలా చూస్తున్నావు? గెసుడు చిల్లర పనులు చేసేదాన్ని, కానీ ఎప్పుడు పనిష్మెంట్ ఇవ్వలేదు. ఇంత చిన్నదానికి అమ్మ ఒడియాలు పెట్టిస్తుందా, అది కూడా ఎండలో. యో కొంచెం తగ్గి ఆ బ్రైట్నెస్, జనాలు చచ్చిపోతున్నారు ఇక్కడ. ఈ డొక్కేసి పని చేయట్లేదు. నాన్న అడిగి కొత్తేసి కొనిపించుకుంటా. ఒసేయ్, ఒడియాలు పెట్టమన్నా పెట్టావా? పెట్టానమ్మా. నమ్మొచ్చా? కావాలంటే ఈ కబోర్డ్ చెక్ చేసుకో. కబోర్డుకి వడియాలకి సంబంధం ఏంటే? ఆ కబోర్డ్ లో ఉన్న చీర మీదే కదా ఒడియాలు పెట్టింది. ఆ రెడ్ శారీ మీద పెట్టావా? ఆహా కాదమ్మా, ఆ రెడ్ సారీ పక్కన ఎల్లో సారీ ఉంది కదా దాని మీద. దాని మీద వడియాలు పెట్టావా? ఆ అది కొత్త చీరే, ఒక్కసారి కూడా కట్టలేదు. అది కొత్త చీర, పాత చీర అనుకున్నానే. మీ నాన్న నిన్ననే నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాడే, ఓపెన్ కూడా చేయలేదా దాన్ని? అవునా? అమ్మ నాకు చిన్న పని ఉంది, ఇప్పుడు వెళ్ళొస్తాను. ఇది మారదు ఇంకా. ఛీ, ఎండాకాలం వస్తే చాలు ఎప్పుడు కరెంట్ పోతూనే ఉంటుంది. మా అమ్మ ఎక్కడుంది? మా అమ్మా ఎక్కడున్నావు? మేడం మీద ఉన్నా. వస్తున్నా. అమ్మా. ఏంటమ్మా? ఏం చేస్తున్నావు ఇక్కడ? నేచర్ని ఎంజాయ్ చేస్తున్నా. అమ్మా, చాలా రోజుల నుండి అబ్జర్వ్ చేస్తున్నా, ఈ ఎండాకాలం వస్తే చాలు ఒక్క గంట కరెంట్ లేకపోతే మాకు గాలాడక ఉక్క పోసి చిరాకేస్తుంది. అలాంటిది నువ్వు ఇంత కంఫర్టబుల్గా ఎలా ఉంటున్నావు? చూడమ్మా వృందా, మీ జనరేషన్ వాళ్ళలాగా మేము ఫ్యాన్ల మధ్య పుట్టలేదు, ఏసీల్లో పెరగలేదు. పచ్చటి పల్లెటూరులో పుట్టి పెరిగాము. అక్కడ వీచే గాలే మాకు ఫ్యాన్ అయినా ఏసీ అయినా. మేము ఎండకి ఎండాము, వానకి తడిచాము, చలికి వణికాము. ఇలా అన్నిటినీ అనుభవించాము. అందుకే ఏ సీజన్ అయినా ఏ కంఫర్ట్ లేకపోయినా మేము ఉండగలుగుతున్నాము. కానీ మీరు కాలం మారి కష్టం వచ్చిన ప్రతిసారి కంఫర్ట్ని ఎత్తుక్కుంటున్నారు. సమ్మర్లో ఏసీని, వింటర్లో స్వెటర్స్ని, రైనీ సీజన్లో గొడుగుల్ని. అవి లేకపోతే మీరు ఉండలేకపోతున్నారు. అవునమ్మా, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చల్ల గాలిలో డాబాపై నక్షత్రాలు చూస్తూ అమ్మమ్మ చెప్పే కథలు వింటూ హాయిగా పడుకునేదాన్ని. ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చిందని ఆనందపడాలో, అవి లేకపోతే మేము ఉండలేకపోతున్నామని బాధపడాలో అర్థం అవ్వట్లేదమ్మా. లైఫ్లో ఏవైనా లిమిట్లో ఉండాలి. ఆ లిమిట్ దాటితే లైఫ్లో అన్నీ కష్టాలేనన్నా. అమ్మో, డాడీ వచ్చే టైం అవుతుంది, పద వంట చేయాలి.